హాయ్ అండి. బెల్లం ఊరగాయ ఒక్కసారి ఈ వీడియో స్టోర్ చేసుకోండి, తర్వాత తయారు చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉండే ఆంధ్ర స్టైల్ బెల్లం ఊరగాయ. హాయ్ అండి. ఆంధ్ర స్టైల్లోని మనం పెట్టే బెల్లం ఊరగాయ అండి. ఇది ఎండబెట్టి తయారు చేసే బెల్లం ఊరగాయ. దీని గురించి చాలామందికి తెలుసు. దీనికి ప్రాసెస్ అంటే చేసుకోవడం ఈజీయే. దీనికి టైం వల్ల మనకి ఎండబెట్టుకోవడం, పెట్టుకోవడం అదే పడుతుంది. ఎక్కువ టైం టేకింగ్, కానీ శ్రమ తక్కువేనండి. ఒక్క ఎండబెట్టుకోవడం తప్ప చాలా ఈజీగా తీసుకోవచ్చు. పాడైపోద్దని భయం కూడా ఉండదు. ఎంత టేస్ట్గా ఉంటుందండి. పెరుగన్నంలోకి, పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్ అనుకోండి. చపాతీ, ఇడ్లీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అసలు పాడైపోద్దని భయం కూడా ఉండదండి. అంత ఊరగా అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లోని వేడి చేసి, వేడి కాదు, ఎండలో పెట్టి చల్లారబెట్టిన ఆయిల్ ఒక పావు కేజీ కలుపుకుంటే ఎమ్మీగా ఉండే బెల్లం ఊరగాయ రెడీ అండి. ఎండు ఊరగాయ. దీని రుచి మామూలుగా ఉండదు. అందరికీ మా సైడ్ అందరికీ, మా ఆంధ్ర సైడ్ అందరికీ చాలా బాగా తెలుసు. అంటే ఈ వీడియో తయారు చేసేటప్పటికి పెట్టుకోవడానికి అయితే ఎండలు అయితే లేవండి, కానీ సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడమే. దీని ప్రాసెస్ అంతా చూద్దాం రండి. మనం మార్కెట్ రైతు బజార్ నుంచే 50 కలెక్టర్కాయలు కొన్నామండి. అవి కట్ చేసేస్తే అలాగ జీడి అంటుకొని నల్లగా అయిపోతాయి. అవి శుభ్రంగా ఇంటికి వచ్చి శుభ్రంగా పొడిగుడ్డ, తడిగుడ్డతో శుభ్రంగా నీట్గా తెల్లగా తుడుచుకోవాలండి. ఎలా ఉన్న ముక్క అలా అవుతుంది. అలా శుభ్రంగా ముక్కలన్నీ శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోని మనం మెజర్మెంట్స్ తీసుకోవాలండి. నేను కేజీన్నర ఆవపిండి, కేజీ కారము, నెక్స్ట్ కేజీ ఉప్పు, ఇలాగ ఒక్కొక్క కొలత చెప్తాను మీకు చూడండి. కేజీన్నర ఆవపిండి, కేజీ కారము, కేజీ ఉప్పు, ఒక 4-5 స్పూన్లు పసుపు, నెక్స్ట్ ఒక అలాగా కొంచెం మెంతులు, ఒక 2-3 స్పూన్లు మెంతులు, 2-3 స్పూన్లు మిరియాలు, అలాగే 4 కేజీలు బెల్లం అండి, తరుక్కొని బెల్లము. నెక్స్ట్ ఇది బెల్లం ఊరగాయే, కానీ కొంచెం కలర్ బాగుండాలని ఒక కేజీ పంచదార కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, లేకపోతే కొంచెం రంగు డార్క్గా వస్తుంది అన్నమాట. అలా కేజీ పంచదార, మొత్తం 4 కేజీలు బెల్లము, కేజీ పంచదార వేసానండి. కేజీన్నర ఆవపిండి, కేజీ కారము, కేజీ ఉప్పు, అవన్నిటిని శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం ఎందులో అయితే ఆ ఊరగాయ పెట్టుకోవాలనుకుంటున్నామో ఒక టబ్ లాంటిది తీసుకోవాలండి. టబ్లో తీసుకొని దాంట్లో అడుగును కొంచెం పిండి వేసుకొని క్లీన్ చేసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా అలాగా గుండలోని పొర్లించుకొని, అంటే ముక్కలకే ఆ పౌడర్ అంతా పట్టేటట్టుగా శుభ్రంగా అప్లై చేసుకొని అవి అందులోకి దేంట్లో అయితే మనం పెట్టుకుంటున్నామో ఆ టబ్లోకి తీసేసుకోవాలండి. ముక్కలన్నింటినీ అలాగా బేసిన్లో వేసుకున్న ఈ మసాలాలన్నీ కలిపిన వాటితోటి అద్దుకోవాలి. మామిడికాయ ముక్కలన్నిటికీ అలా పట్టేటట్టు కలుపుకొని అవి టబ్లోకి తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకి ఊరుతుంది. మరి ఊరబెట్టుకోవాలి దీన్ని. అందుకే దీనికి ఊరగాయ అని పేరు. ఇది ఊరుతుంది. మనం మామూలుగా కలుపుకునే కారం ఆవకాయ అయితే ఊరనవసరం లేదు. అది అప్పటికప్పుడు తయారు చేసుకుంటాము. 2 రోజులు ఉంటే తినడానికి సరిపోద్ది. కానీ దీని ప్రాసెస్ చాలా ఎక్కువండి, కానీ అంత టేస్ట్, ఈజీ చేసుకోవడం. పాడైపోద్దని భయం కూడా అస్సలు ఏమీ ఉండదు. అలాగ అన్ని ముక్కల్ని శుభ్రంగా ముక్కలన్నీ కూడా గుండెలోని పొర్లించుకున్న తర్వాత అవన్నిటిని వేసేసి ఇంకా గుండ మిగులుతుంది. ఆ మసాలా అంతా మిగులుతుంది. ఆవపిండి, ఉప్పు, పసుపు, కారము, బెల్లము కలుపుకున్న పిండి అంతా మిగులుతుంది. అవంతా అలా ముక్కల పైన వేసేయాలండి. వేసేసి అర కేజీ 1 లీటర్ ఆయిల్ పోసుకోవాలండి. గ్రౌండ్ నట్ ఆయిలే పోసుకోండి, లేదా వేరే నువ్వుల నూనె అయినా అంతే. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కట్టవద్దు. అలాగా అర కేజీ ఆయిల్ పోసుకొని, 1 లీటర్ ఆయిల్ పోసుకొని మొత్తం అంతా అలా తయారైపోద్ది. దాన్ని ఇప్పుడు టబ్బు మూత పెట్టేసి వాసన కట్టేసి పక్కన పెట్టేసుకుందాం, క్లాత్ కట్టేసి. 3వ రోజు ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఇది 5వ రోజు. ఓకేనండి. 3వ రోజు ఒకసారి కలపాలి, 5వ రోజు ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత నేను మళ్ళీ 5వ రోజు మబ్బు వచ్చిందని ఎండబెట్టలేదు. 7వ రోజు ముక్కలన్నీ మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇలా అన్ని ముక్కల నుంచి ఊడ్చేసుకోవాలండి. ఊడ్చేసుకొని ముక్కలన్నిటినీ ఊటలోంచి సెపరేట్ చేసుకోవాలి. ముక్కలు వేరేగా, ఊట వేరేగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈరోజు ఇలా చేత్తోని కలిపి, ఇంకా టెక్నిక్స్ ఎన్నున్నా అలవాటు ప్రకారం చేత్తో కలిపేస్తామండి. వార్చలేదు కారం, ఆ రోజంతా చేయి మండుతూనే ఉంటుంది. మీరు అలాగా చేయి మండకూడదు అనుకుంటే దానికి ఏదైనా కవర్ తొడుగైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ రాసుకుంటే మండదండి.
అలా ముక్కలు ఊట సెపరేట్ చేసి మేడ మీద తీసుకొచ్చి ముక్కలన్నీ ఒక్కొక్కటి ఇలా విడివిడిగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకొని ఊట అంతా చక్కగా కలుపుకొని బేసిన్స్లోని కానీ పళ్ళాల్లో కానీ పోసుకొని ఎండబెట్టుకోవాలి. స్టీల్ ఆటల్లో అయితే బాగుంటుంది సిల్వర్ ఆటలో కన్నా. అలాగా అన్ని బేసిన్స్లోని అలాగా ఊట ఎండబెట్టేసుకోవాలండి. ఊట చాలా పలచగా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో. చూసారు కదా మనం ఊడ్చేటప్పుడు. దీన్ని మొత్తం 4 బేసిన్ ఊట సగం ఎండిపోద్ది అన్నమాట. అప్పటికి ముక్కలు ఎండిపోతాయి, ఊట ఎండిపోద్ది. అప్పుడు దాన్ని మళ్ళీ తిరగ కలుపుకోవాలి మనం. ఓకేనండి. ఇలాగ అన్ని ఊట ఎండబెట్టేసాం. ఇది మూడవ రోజు వెల్లుల్లిపాయలు 1/2 కేజీ తొక్కలు తీసి వెల్లుల్లిపాయలు కలిపాను. మూడవ రోజుకి ముక్కలు ఇలా ఎండేయండి. ఓకేనా. ఇలాగా ఎండలు బాగా ఉంటే తొందరగా ఎండిపోతాయి. వాటన్నిటిని మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4వ రోజు మళ్ళీ మేడ మీద ఈ ముక్కలన్నీ ఎండబెట్టుకోవాలి. అప్పుడు మధ్యలోది కూడా ఎండిపోద్ది అన్నమాట. ఎండిపోతే ఇప్పుడు నాకు ఆ టైంకి కలిపితే ఇంకా చూడండి నీరుగా ఉంది కదా, చూసారా నీరుగా ఉంది కదా, ఇంకా ఎండాలన్నమాట. ఇప్పుడు ఒక బేసిన్ ఎండిపోయింది, 3 బేసిన్లు ఉంది. ఇంకా 5-6 రోజులు ముక్కలు మాత్రం ఇంకా ఎండబెట్టక్కర్లేదండి. కట్ చేసిన ముక్కలు ఒక్కరోజు ఎండబెట్టి సరిపోతాయి. ఇంకా 5-6 రోజులు ఓన్లీ ఊట మాత్రమే ఎండుతుంది. ఇప్పుడు 3 బేసిన్లు ఉంది చూసారు కదా. ఆ 3 బేసిన్లు ఊట 5-6 రోజులు ఎండిపోయేసరికి 2 బేసిన్లకు వచ్చేసిందండి. అంతేనండి. ఇంకా మరి ముక్కలు అయితే ఇంకా 5 రోజులు ఎండితే సరిపోయండి. మన ఎండను బట్టి మబ్బు గట్ట లేకుండా ఎండ బాగా ఉంటే తొందరగా ఎండిపోద్ది. మనం మధ్యలో ఊటను కలిపామనుకోండి ఫాస్ట్గా ఎండిపోద్ది. నీరు అడుగున ఉండిపోద్ది అన్నమాట. బెల్లంలో ఉండే నీరు అదంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా నాకు 7 రోజులు ఊట ఎండిందండి. 5 రోజులు ముక్కలు ఎండేయండి. ఎండిన తర్వాత చూసారా ఊట ఎంత చిక్కబడిందో. దాంట్లోకి ఈ ముక్కలన్నిటినీ కలుపుకోవాలండి. ఈ ముక్కలన్నీ వేసేసి మనం చక్కగా నానబెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మే నెలలోనే పెట్టుకోవాలంటారండి. ఏప్రిల్లో అయితే కలెక్టర్కాయలు ముదరవన్నమాట. అందుకు మే నెలలోనే పెట్టుకోవాలి. సో ఈ వీడియో పెట్టేటప్పటికైతే ఎండలు పోయేవి, కానీ ఈ వీడియో సేవ్ చేసుకొని మీకు పనికి వస్తుంది, యూజ్ అవుద్ది అనుకుంటే నెక్స్ట్ ఇయరే ట్రై చేసుకోవాలండి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కనుక. ఆల్రెడీ వర్షం పడిపోయింది కదండి. 4 రోజులు ఊరిపోయిన తర్వాత ఇలా రెడీ అయ్యిందండి ఊరగాయ. ఇది ముక్క కూడా నానిపోయింది, తినడానికి కూడా కంఫర్ట్గా వచ్చింది. ఎందుకంటే వర్షం పడితే కానీ ఎండి ఆవకాయ నానదంటారు. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయ్యే కనుక ఆవకాయ నానిపోయిందండి. ఇదేనండి మన ఆంధ్ర స్టైలు బెల్లంది ఎండి ఆవకాయ. ఇది మనకి యూట్యూబ్లో కూడా ఇంత పెద్ద ప్రాసెస్ కదండి, ఎవరు చెప్పరు. నేను మెల్లిమెల్లిగా స్టోర్ చేసుకొని ఈ వీడియో ఇలా రికార్డ్ చేసి ఉంచానండి. ఎలా అనిపించిందండి నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి పెరుగు అన్నంలోకి అయితే. మరిన్ని మంచి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.